హాయ్ హలో నేను మీ సాయి పూజ గెట్స్ ఎట్ హార్మోనియా విత్ సాయి ఐఎమ్ ఎ లైఫ్ కోచ్. రీసెంట్గా జాన్ 31 38 ఇయర్స్ ఉమెన్ తన ఇద్దరు పిల్లలతో సూసైడ్ అయితే చేసుకుందండి. సో ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది 2 days నుంచి. ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాలో తెలియని బాధ ఉంది. సో దాని నుంచి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఆమెకి షీ హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ అండి. షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీ ఈజ్ అ టీమ్ లీడర్, షీ హ్యాస్ అ 2 వండర్ఫుల్ కిడ్స్. చాలా బాగున్నారు, బాగా చదువుకుంటున్నారు. అండ్ హర్ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్. సో దట్ మీన్స్ ఫైనాన్షియలీ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ కమింగ్ టు ఫ్యామిలీ మ్యాటర్స్కి వస్తే ఎటువంటి ఇష్యూస్ లేవండి. సో అంతా చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీ ఫ్యామిలీ. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఎందుకు తనకి ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలన్న టెండెన్సీ ఎందుకు కలిగింది అన్న దాని గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఆ న్యూస్ అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతేను. సో ఇన్ జనరల్గా మన హ్యూమన్స్ అందరం కూడా మనకి ఎప్పుడైనా ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మనం ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు, ఏ విషయం గురించైనా మనం బాధపడుతున్నప్పుడు నా అనుకున్న వాళ్ళు పక్కనుంటే డెఫినెట్గా మనము ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికైతే రాగలమండి. సో అట్లా కాకుండా నాకు ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకోకుండా నాలో నేనే మదన పడిపోయి ఆ విషయం గురించే నేను పదే పదే ఆలోచిస్తూ నాకెవరూ లేరు అనే ఒక భావన వస్తుంది. సో మీరు ఎవరితో షేర్ చేసుకోకపోవడం వల్ల డెఫినెట్గా యూ ఫీల్ అలోన్, యూ ఫీల్ ఎంప్టీ. సో నాకెవరూ లేరు అని ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి డెఫినెట్లీ దట్ విల్ లీడ్స్ టు సివియర్ డిప్రెషన్ అండి. సో ఆ సివియర్ డిప్రెషన్లో మన బ్రెయిన్కి చాలా చాలా ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే డెఫినెట్గా మన లైఫ్లో 2 or 3 ట్రస్ట్ వర్ది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ఆ ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ మీ బాధ, మీ పెయిన్ ఏదైతే ఉందో, లేకపోతే ఏదైనా విషయం గురించి ఎక్కువ వరి అయిపోతున్నారో, టెన్షన్ పడుతున్నారో, సో దాన్ని మీరు వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రావడానికి 100% ఛాన్స్ ఉందండి. సో మీరు చెప్పుకోవడం వల్ల మీ బ్రెయిన్ కూడా ఏం బిలీవ్ చేస్తుంది, నాకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నా అనుకున్న వాళ్ళు నా పక్కనే ఉండి నన్ను సపోర్ట్ చేస్తారు, మీకు వాళ్ళు స్ట్రెంగ్త్గా అనిపిస్తారు ఆ టైంలో డెఫినెట్గా. సో దట్ ఏంటి, మీరు ఏదైతే ఆ టఫ్ సిచ్యువేషన్ ఉందో, లేకపోతే ఏ విషయం అయితే మీరు ఎక్కువ బాధపడుతున్నారో దాని నుంచి బయటపడడానికైతే ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అయితే చేస్తుందండి. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, సో మీలో మీరే బాధపడకుండా, మీలో మీరే ఆ పెయిన్ని అనుభవించకుండా ఖచ్చితంగా ఆ ట్రస్ట్ వర్ది పీపుల్తో మీరు ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటకు వచ్చి మీరు ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేసేలాగా మీ బ్రెయిన్ అయితే మీకు బూస్టప్ ఇస్తుంది, మీకు బోల్డ్ అంత స్ట్రెంగ్త్ వస్తుంది, నీకు నలుగురు ఉన్నారన్న ధైర్యం ఉంటుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా నేను ఈజీగా ఓవర్కమ్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీరందరూ కూడా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో ఆ ట్రస్ట్ వర్ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు షేర్ చేసుకొని మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి ఖచ్చితంగా. సో దట్ మీరు ఆ డిప్రెషన్ నుంచి ఖచ్చితంగా అయితే బయటకు వచ్చేస్తారు. అండ్ ఆల్సో మీకు మీరే చాలా ధైర్యంగా అయితే ఉంటారండి. సో నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నా పక్కన నా అనే వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవడానికి మీకు ఈజీగా మీ ఫిజికల్ కానీ మెంటల్గా కానీ మీరు స్ట్రాంగ్గా అయితే ఉంటారు. సో మీరు ఈ షేరింగ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో ఖచ్చితంగా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బయటపడడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో మీరందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను, దాన్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ.